మనతో పాటు కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. కిషోర్ గారు, కేసు మొత్తాన్ని కూడా మీరు ఎట్లా చూస్తారు? ఇప్పటికే ఏసీబీ విచారణకి కూడా కేటీఆర్ హాజరయ్యారు, ఈరోజు ఈడీ విచారణకి హాజరయ్యారు. దీంట్లో ఏదో జరిగింది, అవినీతి జరిగింది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏం ఆరోపిస్తుందో వాళ్ళకే క్లారిటీ లేదు. వాళ్ళే అవినీతి జరిగింది అంటారు. అవినీతి ఎక్కడ జరిగింది, ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్సాక్షన్ జరిగింది, ఆ ట్రాన్సాక్షన్ ఎవరికి ముట్టినాయి అనే దాంట్లో చెప్పాలి కదా. మరి ఏసీబీ అంటే అసలు ఏసీబీకి సంబంధం లేని కేసు, వాళ్ళు పెట్టినటువంటి మనీ లాండరింగ్ కేసుకు సంబంధం లేదు, ఆ సెక్షన్లే వర్తించవు. కాబట్టి మనం క్వాష్కి పోయినాం. కానీ విచారణ చేసినటువంటి ఏజెన్సీ మొత్తం విచారణ ఆపి ఎఫ్ఐఆర్ కొట్టేయమని లేము అని చెప్పి హైకోర్టు అన్నది. కాబట్టి వారు కూడా కేటీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చాలా స్పష్టంగా, నేను మాజీ మంత్రిని, ప్రస్తుత ఎమ్మెల్యేని, చట్టాల మీద గౌరవం ఉంది, మీరు ఏ ఏజెన్సీ ద్వారా ఎన్నిసార్లు రమ్మన్నా నేను రావడానికి సిద్ధంగా ఉన్నా, విచారణకు సహకరిస్తా అని చెప్పిర్రు. వారు ఏంటంటే మెంటల్గా కొంచెం హరాజ్ చేయాలి, హింసించాలి, ఏదో ఒక మానసిక సంతృప్తిని పొందాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం తప్ప దీంట్లో వాస్తవానికి ఏమీ అంటే ఏమీ లేదనేటువంటి స్పష్టం. కడిగిన ముత్యం లెక్కనే కేటీఆర్ గారు బయటకు వస్తారు. రేపు మళ్ళీ ఈ సమాజం దృష్టిలో ఏందో మనం పొరపాటు చేసామని అనిపించుకోకూడదు. కాబట్టే వారు సహకరిస్తామని చెప్పారు. కాబట్టి ఈరోజు ఈడీ విచారణకు హాజరయ్యారు, మన ఏసీబీ విచారణకు హాజరయ్యారు, మళ్ళీ పిలిచిన వాళ్ళు వస్తారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఏసీబీ ఎఫ్ఐఆర్ కాకంటే ముందే ఈడీ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి ఎఫ్ఐఆర్ అయిందా అని చెప్పేసి అంత ఆతృతతో అడగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈడీ ఎంటర్ కావాలంటే ఎక్కడో ఒక దగ్గర ఏసీబీ లేదంటే ఎక్కడో ఒక స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైతే తప్ప డైరెక్ట్ ఈడీ ఎంటర్ కావడానికి లేదు, ఈడీ ఎఫ్ఐఆర్ చేయడానికి లేదు. కాబట్టి వీళ్ళు ఏం ఒప్పందం చేసుకోరు రేవంత్ రెడ్డి బీజేపీ అంటే, నేను ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక విషయంలో ఎఫ్ఐఆర్ చేపిస్తా, వెంటనే ఈడీ మీరు ఎంటర్ కండి, ఎంటర్ అయ్యాలని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనం చేసుకున్న చీకటి ఒప్పందాలను నెరవేర్చుకోవడానికి మనకు ఆయన అడ్డంకిలాగా మారుతున్నాడు. ఎగ్జాంపుల్ చెప్తా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోయి అదానిని కలవడానికి పోయిండు ఐటీసీ కోహినూరులో. ఇట్లా పోయిన అర్ధ గంటలో కేటీఆర్ గారు ట్వీట్ చేశారు, ఏంది రహస్య సమావేశం ప్రెసిడెన్షియల్ సూట్లో ఐటీసీ కోహినూరులో అని. ఏంది అంటే ఆయన మీద పెట్టినటువంటి ఈడీ కేసు కావచ్చు, లోపాయికార ఒప్పందం కావచ్చు. ఒక దిక్కు మెగా కృష్ణారెడ్డి గారు 13,000 కోట్లకు పిచ్చిరెడ్డికి ఒప్పించుకొని మొత్తం కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కోసం ఆ 13,000 కోట్లు కావాలంటే అదాన్ని అడిగింది, ఏడా లేవు ఇప్పుడు భారతదేశంలో పైసలు నీకానే ఉన్నాయి ఈరాన్ ఆయన అని చెప్పేసి. అప్పుడు వీళ్ళ మధ్యన జరుగుతున్నటువంటి ఇటు పొంగులేటి కానీ ఇటు మెగా కృష్ణారెడ్డి కానీ అదాని మధ్యన కానీ కుదిరిన ఒప్పందం ఏంటంటే, నేను మీకు సహాయం చేస్తే నాకు వచ్చేది ఏంటంటే, అక్కడ 80 ఎకరాల సర్వే నెంబర్ 4683 ఏదో ఉంది గవర్నమెంట్ ల్యాండ్, అది గవర్నమెంట్లో సెటిల్ చేసి 10 సంవత్సరాలు కేసీఆర్ అనేటోడు నన్ను ఇక్కడ రానియలేదు, నాకు బాగా ఇగో ఉంది, నాకు 80 ఎకరాలు ఇస్తే పెద్ద బిల్డింగ్ కట్టి అదాని అని చెప్పేసి నా సామ్రాజ్యాన్ని హైదరాబాద్లో చూపించుకోవాలని చెప్పేసి వానుకో పర్సనల్ ఇగో. అంటే ఈ ముగ్గురు కలిసి ఇటు కాంగ్రెస్ బీజేపీని మధ్యన మీడియేట్ చేసుకుంటూ అదాని చేస్తున్నటువంటి కుట్రలో భాగమే కేటీఆర్ గారి మీద ఈడీ విచారణ. ఇది కళ్ళ ముందర మాకు కనపడుతున్నది, ప్రజలకు కూడా అర్థమవుతుంది. గమ్మతున్నది ముచ్చట. మరి రాహుల్ గాంధీ కూడా పెట్టుకున్నారు కదా, ఆయన కూడా క్రాష్ పిటిషన్ ఆ నేషనల్ హెరాల్డ్ కేసులకు సంబంధించి ఆయన కూడా విత్డ్రా చేసుకున్నాడు. వాళ్ళు కూడా కోర్టును వాడుకున్నారు, వాళ్ళు కూడా సుప్రీంకోర్టుకు పోయారు. కోర్టులు ఉన్నది దేనికి? అక్రమ కేసులు పెట్టినప్పుడు దాన్ని ఎదుర్కొంటూనే లీగల్ కూడా ఎదుర్కోవాలి కదా. లీగల్ బ్యాటిల్ చేయాలి, ప్రజా ఉద్యమాల బ్యాటిల్ చేయాలి. లీగల్ బ్యాటిల్ మీద సాధ్యం అయితలేదు అనుకున్నప్పుడు వీళ్ళు చేసినటువంటి కుట్రాపూరితమైనటువంటి మానసిక సంఘర్షణకు సంబంధించినటువంటి ఏదైతే మెంటల్ హెరాస్మెంట్ చేస్తున్నారో దాన్ని అన్నింటినీ కూడా ప్రజా ఉద్యమాల ద్వారా ఎదుర్కోవడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. మాకేం శశభిషాలు లేవు. ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. ఆ హైడ్రా విషయంలో గమనిస్తున్నారు, మూసి విషయంలో గమనిస్తున్నారు, ఇచ్చినటువంటి హామీల విషయంలో గమనిస్తున్నారు. నువ్వు కేవలం ఒక మానసికమైనటువంటి సంతృప్తి పొందడం కోసం మాత్రమే ఇలాంటి కుట్ల ప్రయత్నాలు చేస్తున్నటువంటిది ప్రజలకు అర్థమైంది. అంటే ఇందులో ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆరోపిస్తున్నారు, క్విడ్ ప్రోకో జరిగింది అనేటువంటి విషయాన్ని ఎట్లా సమర్థించుకుంటారు దీన్ని మీరు? అంటే వాళ్ళకి క్విడ్ ప్రోకో అంటే అర్థం తెలియకపోతే మనం ఏం చేయలేం. క్విడ్ ప్రోకో జరిగితే చూపించాలి కదా ఎక్కడ జరిగిందో. ఇచ్చినటువంటి అమౌంట్ ఏ ఏజెన్సీకి పోవాలో ఆ ఏజెన్సీకి ముట్టింది, దాంట్లో క్లియర్గా ఉంది. దాని నుంచి మనకు ముట్టిందంతా చూపించాలి కదా. సంబంధం లేని మాట్లాడారు. ప్రస్తుతం ఏదో గ్రీన్కో అన్నారు. గ్రీన్కోకి అసలు ఈ ఒప్పందంలో సంబంధమే లేదు. సంబంధం లేని సంస్థను తీసుకొచ్చారు. ఫస్ట్ అవినీతి అన్నారు, తర్వాత అవినీతి కాదు ప్రొసీజర్ ల్యాబ్స్ అన్నారు, కాదు ఇవ్వాల్సినటువంటి డబ్బులు చెల్లించడం విషయంలో పెనాల్టీ పడ్డదన్నారు. తర్వాత లేదు వీళ్ళ క్విడ్ ప్రోకో ద్వారా వెనుక డబ్బులు ముట్టినాయి వాళ్ళకు అని చెప్పేసి గ్రీన్కోని ఎంటర్ చేసారు. వాళ్ళకే స్పష్టత లేదు. అంటే జరిగింది నిజమైతే కనుక ఒక పాయింట్ మీద మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. బదనాం చేయాలనుకున్నప్పుడు బట్టగాల్చి మీద వేస్తే అయిపోతుంది. తర్వాత అది కాదు అని చెప్పేసి మనం కడుక్కోవాలి, బురద మీద వెళ్తే అయిపోతుంది అనేటువంటి వాళ్ళ ప్రయత్నం. కానీ ప్రజలకు అర్థమవుతున్నది కాబట్టి నేను స్పష్టంగా చెప్తున్నా, కేటీఆర్ గారు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు, మళ్ళీ ప్రజా ఉద్యమాలలో పాల్గొంటారు. రేపు రాష్ట్రాన్ని భవిష్యత్తు కార్యాచరణలో బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దాల్సినటువంటి గురుతర బాధ్యత కేటీఆర్ గారి మీద ఉన్నది.